కళల ప్రపంచం మన వాస్తవ ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనం నిజ జీవితంలో ఎప్పటికీ చేయలేని పనులు కళలో మనం చేయగలుగుతాము. ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడితే వారికి నిజ జీవితంలో మీ ఇష్టాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ ఆ ఇష్టపడిన వారు మీ కళలోకి వస్తే మీరు వారితో కలవడమే కాకుండా వారితో సమయం కూడా గడపగలుగుతారు. కొన్ని కళలు సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని కళలు మాత్రం చాలా భయపెడతాయి. అలాగే కొన్ని కళలు భవిష్యత్తు గురించి మనకు చెప్తాయి అని కూడా చాలా మంది నమ్ముతుంటారు. అలాంటి కళలలో భవిష్యత్తులో జరిగే ప్రమాదాలు మనకు కనిపిస్తాయని, అలా చాలా మందికి కూడా జరిగాయని చెప్తుంటారు. అలా వారు భవిష్యత్తులో జరిగే సంఘటనని అంతకుముందు వారి కళలో చూసుంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం డ్రీమ్స్ పై స్టడీ చేసిన అధ్యయనాలపై మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం కళల గురించి కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి చర్చించబోతున్నాం. అలాగే కళలు ఎందుకు వస్తాయి అనే విషయం కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకే చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కౌంట్ డౌన్ ప్రారంభిద్దాం. ప్రతి వ్యక్తికి ఒక రాత్రి దాదాపు 4 కళల వరకు వస్తాయి. ఆ ప్రకారంగా చూసుకుంటే వారు సంవత్సరంలో 1460 కళలు కంటారు. అయితే మనం అన్ని కళలు కంటాం, కానీ మనకు చాలా వరకు కళలు గుర్తుండవు. అసలు ఎందుకని మీరు వాటిని గుర్తుంచుకోలేకపోతారు? ఎందుకంటే నిద్ర నుండి మేల్కొన్న తర్వాత చాలా వరకు 90% కళలు మర్చిపోతారు. చాలా కష్టం మీద 10% కళలు మాత్రమే గుర్తుంచుకోగలుగుతారు. కొన్నిసార్లు అయితే రాత్రి కళలు వచ్చాయో లేదో కూడా గుర్తుండవు. మనం ఒక రాత్రిలో కనీసం 90 నిమిషాల వరకు కళలు కంటాము, అంటే 1.5 గంటల సేపు కళలు కంటాము. అందులో అతిపెద్ద కళ 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉంటుంది. అలా ఒక వ్యక్తి చనిపోయే వరకు వారి జీవితంలో 25 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతారు. దీని ప్రకారం వారు మొత్తం 6 సంవత్సరాలు కళలు కంటూ ఉంటారు. అవన్నీ కూడా వారు మేల్కొన్న తర్వాత మర్చిపోయి ఉంటారు. కొంతమంది తమ కళలను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఉదాహరణకి చైనాలోని ఫుకేన్ రాష్ట్రంలో నివసించే ప్రజలు శ్మశాన వాటికకు వెళ్ళి తమ పూర్వీకుల సమాధులపై పడుకుంటే వారి పూర్వీకులు తమ కళలో వస్తారని నమ్ముతారు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. అలాగే వెస్ట్ ఆఫ్రికాలో ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ పేరు అశాంతి గ్రూప్. వారు కూడా తమ కళలను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి కళలో మరొక వ్యక్తి తన భార్యను వేధిస్తే ఆ వ్యక్తి ఆ కళలో వచ్చి తన భార్యను వేధించాడని ఆ మరో వ్యక్తిపై కేసు కూడా పెట్టొచ్చు. వింటుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది కదా. కొంతమంది దుష్ట శక్తుల వల్ల పీడకలలు వస్తాయని నమ్ముతారు. కాబట్టి వారు బెడ్ కింద కత్తిని ఉంచుకుంటారు. అలా బెడ్ కింద కత్తిని ఉంచుకుంటే దుష్ట శక్తులు పారిపోతాయని, అలాగే వారికి పీడకలలు రావని భావిస్తారు. ఒకవేళ అదే ప్రేతాత్మ వచ్చి ఆ బెడ్ కింద కత్తి తీసుకొని వారిపై అటాక్ చేస్తే అప్పుడు పరిస్థితి ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ లాగా తయారవుతుంది అనుకుంటా. కళల కారణంగా చాలా డిస్కవరీస్ జరిగాయి. అలాగే పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ కూడా జరిగాయి. ఒక జర్మనీ కెమిస్ట్ అయిన అగస్ట్ కేకులే ఒక రాత్రి తన కళలో ఒక పాము తన తోకను తానే తింటున్నట్లు చూశాడు. అయితే అది చూసిన తర్వాత అతనికి చాలా ఐడియాస్ వచ్చాయి. అవే ఐడియాస్ సాయంతో అనేక ఆర్గానిక్ కంపౌండ్స్ యొక్క క్లోజ్డ్ చైన్స్ మరియు రింగ్స్ డిస్కవర్ చేశారు. కళల కారణంగా జరిగిన అతిపెద్ద ఆవిష్కరణ కుట్టు మిషన్. సర్ ఎలియాస్ హోవే అనే ఆవిష్కర్త ఉండేవాడు. అతను కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడు. అతను కుట్టు యంత్రాన్ని ఎలా తయారు చేయాలో అర్థం కాని పరిస్థితులలో అతనికి ఒక రాత్రి భయంకరమైన కళ వస్తుంది. అతని కళలో కొంతమంది అడవి మనుషులు తనను బంధించారని, వారి దగ్గర పెద్ద పెద్ద ఈటలు బల్లాలు ఉన్నాయని, మరియు ఆ ఈటలన్నిటికీ దానికి కొనాలో ఒక రంధ్రం ఉండడం అతను చూస్తాడు. అతను అదంతా చూశాక అతనికి కుట్టు మిషన్ ఎలా తయారు చేయాలో అనే ఐడియా వచ్చింది. ఎందుకంటే సాధారణంగా సూది రంధ్రం దాని పై వైపుకు ఉంటుంది, కానీ కుట్టు మిషన్ సూది రంధ్రం కింది వైపుకు ఉంటుంది. సర్ ఎలియాస్ హోవే తన కళలో ఈ ఈటలపై చూసింది అదే. అలా ఒక చిన్న కళ అతని ఉద్దేశంలో విజయం సాధించడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు వారి కళలో వారికి తమ ఫ్యూచర్ కనిపిస్తుందని. ఇలాంటి వాటికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది చూశాము అని చెప్పారు. వాటిలో 3 పెద్ద రిపోర్ట్స్ ఇవి. ది టైటానిక్ డ్రీమ్, ది డ్రీమ్ ఆఫ్ 9/11, మూడవది అబ్రహాం లింకన్స్ డ్రీమ్ ఆఫ్ అసాసినేషన్. ముందుగా టైటానిక్ కళ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది తమ కళలో టైటానిక్ మునిగిపోవడాన్ని చూశాము అని చెప్పారు. ఆ తర్వాత టైటానిక్ నిజంగానే మునిగిపోవడంతో వారి కళ నిజమే అని తేలింది. టైటానిక్ ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర విపత్తు అని మనందరికీ తెలుసు. నెక్స్ట్ డ్రీమ్ ఆఫ్ 9/11 గురించి మాట్లాడుకుందాం.
9/11 ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాది దాడి అని మనందరికీ తెలుసు. దాంట్లో మొత్తం 2,996 మంది మరణించారు మరియు వేలాది మంది గాయపడ్డారు. ఈ 9/11 నాటి ఈ ప్రమాదకరమైన సంఘటన ముందు కొంతమంది తమ కలలో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఉగ్రవాద దాడిలో కూలిపోవడం తమ కలలో చూశామని చెప్పారు. ఆ తర్వాత అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై సెప్టెంబర్ 11, 2001లో దాడి జరిగినప్పుడు ఆ కల నిజమేనని తేలింది. నెక్స్ట్ అబ్రహాం లింకన్ డ్రీమ్ ఆఫ్ అసాసినేషన్ కళ గురించి మాట్లాడుకుందాం. అబ్రహాం లింకన్ అమెరికాకి 16వ అధ్యక్షుడు. తన మరణానికి కొన్ని రోజుల ముందు అతనికి ఒక కల వచ్చింది. తన కలలో ప్రజలు ఏడుస్తున్నట్లుగా ఆయన చూశాడు. ఆ తర్వాత తన కలలో తన మృతదేహాన్ని చూశానని అతను చెప్పాడు. ఆ కలని అతను కొందరితో పంచుకోగా వారు అతనికి మీరు కొద్ది రోజుల్లోనే చనిపోతున్నారో ఏమో అని చెప్పారు. అతని ఆ కల నిజమైంది కూడా. ఆ కల వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి అతన్ని కాల్చి చంపాడు. భవిష్యత్తుని ముందే ఊహించిన కలలివి. సైన్స్ ఇవన్నీ నమ్మదు, కానీ ఒకవేళ మీకు ఇలాంటి భవిష్యత్తు గురించి కలలు వస్తే కమెంట్స్లో మీ అనుభవాన్ని పంచుకోండి. వేరువేరు వ్యక్తులకు వేరువేరు కలలు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి రోజంతా చేసే దాన్ని కలలో చూస్తూ ఉంటాడు. అలాగే అతని కలలో వచ్చే వ్యక్తులు వారి నిజ జీవితంలో ఎప్పుడో ఒకసారి చూసి ఉంటారు. సైన్స్ ప్రకారం మీరు ఎప్పుడూ చూడని వ్యక్తి ముఖాన్ని మీ కలలో చూడలేరు అని చెప్తుంది. అయితే మీరు ఎప్పుడో ఒకసారి చూసిన వ్యక్తులే మీ కలలోకి వస్తారు అని సైన్స్ చెప్తుంది. కానీ చాలా మంది కలలో చూసిన వ్యక్తిని నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని కూడా చెప్పారు. ఈ ప్రపంచంలో చాలా మందికి బ్లాక్ అండ్ వైట్ కలలు కూడా వస్తూ ఉంటాయి. వారు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు లేదా మూవీస్ చూసేవారు. అంటే మన పెద్దవారు బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూడడం వల్ల వారి మెదడు వారి కలలో కూడా అదే విషయాన్ని చూపిస్తుందని నమ్ముతారు. అలాగే పుట్టుకతో అంధులుగా ఉన్నవారు తమ కలలను చూడలేరు, కానీ వారు తమ కలలలో శబ్దాలు వింటారు. అలా కొంతమంది అంధులు చెప్పిన ప్రకారం వారు కలలలో ఏమీ చూడలేరు, కానీ శబ్దాలు మాత్రం వినగలుగుతారని చెప్పారు. నేను కూడా ఈ విషయాన్ని మొదటిసారి తెలుసుకున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఉంటే వారిని అడిగి ఇది నిజమేనా అని తెలుసుకోండి. అందరిలో పీడకలలు ఎవరికి ఎక్కువగా వస్తాయి అనే దానికి సమాధానం మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి అర్ధరాత్రి మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు అలా జరిగే కొద్దిసేపు ముందు భయంకరమైన కల వస్తుందని నిరూపించబడింది. ఆ పరిస్థితి గురించి వింటుంటేనే చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని కోరుకుందాం. ఈ ఫ్యాక్ట్ కొద్దిగా భయానకంగా మరియు డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. దీన్ని ఓల్డ్ హ్యాక్ సిండ్రోమ్ అని పిలుస్తారు, లేదా స్లీప్ పారాలిసిస్ అని కూడా అంటారు. మనం పడుకొని ఉన్నా కూడా మనకు మెలకువ వచ్చినట్టుగా మన శరీరంలోని ఏ భాగము కూడా కదపలేనట్టుగా ఫీల్ అవుతాం. మనం అరవాలనుకున్నా కూడా అరవలేకపోతాం. పక్కనున్న వారిని పిలవాలి అనుకున్నా కూడా పిలవలేకపోతాం. ఇలా కొద్ది నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా మెలకువ వచ్చి మీ శరీరాన్ని కదిలించగలుగుతారు. కొంతమంది ఇలా జరగడాన్ని దుష్ట శక్తుల వల్ల జరుగుతుంది అని నమ్ముతారు. కొన్నిసార్లు మీరు కలలు కంటున్నారని మీకు తెలిసిపోతుంది. ఆ కలలో ఏం చేయాలనుకున్నా కూడా చేయగలుగుతారు. అంటే మీ కలలపై మీకు పూర్తి నియంత్రణ వస్తుంది. అలాంటి కలలను ల్యూసిడ్ డ్రీమ్స్ అని అంటారు. 80% కంటే ఎక్కువ మంది ఇలాంటి ల్యూసిడ్ డ్రీమ్స్ కలలను కంటారని సైన్స్ చెబుతోంది. అలాంటి ల్యూసిడ్ డ్రీమ్స్ కలలు రావాలంటే మీ కలలపై పూర్తి కంట్రోల్ కలిగి ఉండాలంటే దాని కొరకు యోగా సహాయపడుతుంది అని అంటారు. ఎందుకంటే యోగా చేయడం ద్వారా మీ శరీరంలోని అనేక భాగాలు మీ కంట్రోల్లోకి వస్తాయి అని అంటారు. కోపం, భావోద్వేగం, ఉత్సాహం వంటివి. కాబట్టి యోగా చేయడం ద్వారా మీ కలలను కూడా నియంత్రించగలరు అని కొంతమంది నమ్ముతారు. మనకు చాలా గుర్తుండిపోయే కలలు REM స్లీప్ టైంలో వచ్చేవి. REM స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఆ స్థితిలో మన కళ్ళు చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. మన మెదడు కూడా చాలా చురుగ్గా ఉంటుంది. REM స్లీప్లో మీ హార్ట్ బీట్ మరియు బీపీ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అలాగే చెమట కూడా పట్టవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన కలలు మనకు చాలా మటుకు గుర్తుండిపోతాయి. అలా REM స్లీప్లో కలలు వస్తుండగా మన బాడీ ప్యారలైజ్డ్గా మారిపోతుంది. ఆ కలలో చేస్తున్న పనులు మనం నిజంగా చేయకూడదని మన బ్రెయిన్ మన బాడీని ప్యారలైజ్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి REM స్లీప్లో ఒక్కోసారి భయపడుతూ అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకొని మేలుకు వచ్చేస్తుంది. ఇలాంటి కలలు మీకు ఎప్పుడైనా వచ్చినట్లయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. పురుషులకు, స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు ఎలాంటి కలలు వస్తాయి? మగవారి కళల గురించి మాట్లాడుకుంటే మగవారికి ఎక్కువ యాక్షన్ మరియు సాహసాల గురించి కళలు వస్తాయి. కానీ ఆడవారి విషయానికి వస్తే అలా కాదు. ఆడవాళ్లకు ఎమోషనల్ డ్రీమ్స్ చాలా వస్తాయి. అదే చిన్నపిల్లల విషయానికి వస్తే వారి కళలలో చాలా మటుకు జంతువులు కనిపిస్తాయి. అలాగే వారి కళలు పెద్దవారితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. వీడియో స్టార్టింగ్లో అసలు కళలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం అని చెప్పాను కదా.
కళలు రావడానికి వెనకాల ఎగ్జాక్ట్ రీజన్స్ ఎవరికీ తెలియవు, కానీ కొన్ని థియరీస్ ప్రకారం కళలంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు చూపించే దృశ్యాలు, అనుభూతులు. ఇవి కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. అసలు కళలు ఎందుకు వస్తాయంటే నిద్రలో, ముఖ్యంగా రెమ్ స్లీప్ సమయంలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తూ మన రోజువారీ ఆలోచనలు, జ్ఞాపకాలు, భావాలు, భయాలు, కోరికలు మొదలైన వాటిని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ సమయంలో కళల రూపంలో మనకు అవి కనిపిస్తాయి. ఈ ప్రాసెసింగ్ సమయంలో మన బ్రెయిన్ మనం చూసినవి, అనుభవించినవి అనలైజ్ చేస్తూ ఉంటుంది. భయం, ఆనందం, ఒత్తిడి వంటి భావాలు మనకు కళల రూపంలో కనిపిస్తాయి. మనకు ఏదైనా కోరిక ఉంటే అది మన కళల రూపంలో కనిపిస్తుంది. అలాగే జ్వరం, ఆకలి, ఒత్తిడి వంటి శారీరక పరిస్థితుల వల్ల కూడా కళలు రావచ్చు. కళలు అనేవి మన మెదడు ఒక ఇంటర్నల్ సినిమా లాగా మన లోపల ఆలోచనల్ని, కోరికల్ని, భయాలని చూపించే మార్గం లాంటిది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మండే లావాలాగా ఉండే మన భూమి ఎలా చల్లబడింది, భూమిపై ఎలా జీవం వచ్చింది అనే దానిపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.